హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ మల్టీనేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన టాటా సిన్స్ 1868 వాళ్ళ నుంచి 2024 టాటా కర్వ్ కూపే ఎస్యూవీ అయితే లాంచ్ అయిపోయింది ఫైనలీ. సో ఫస్ట్ ఇన్ ద తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ రౌండ్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. టాటా కర్వ్ అనేది బి సెగ్మెంట్ కాంపాక్ట్ కూపే ఎస్యూవీ కిందికి వస్తుంది విత్ 5 డోర్ ఫ్రంట్ ఇంజిన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్గా. ఈ కార్ యొక్క ఫస్ట్ అన్వీల్ 2022నే జరిగింది. ఈ కార్ యొక్క ఫస్ట్ లాంచ్ అనేది ఇప్పుడు సెప్టెంబర్ 2 అయితే జరగబోతుంది. కర్వ్ ఈవీ అనేది రీసెంట్గానే ఆగస్ట్ 7 అయితే లాంచ్ అయింది. ఒక డిజైన్ ఇన్స్పైర్డ్ అంతా కూడా మనకు నెక్సాన్, హ్యారియర్, సఫారీ నుంచే తీసుకున్నారు. కర్వ్ యొక్క డిజైనర్ మార్టిన్ హులారిక్. కర్వ్ ఒక ప్లాట్ఫామ్ వచ్చేసి అట్లస్ అడాప్టివ్ టెక్నాలజీ ఫార్వర్డ్ లైఫ్ స్టైల్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ అంటారు. విత్ రీఎన్ఫోర్స్డ్ బాడీ స్ట్రక్చర్, రోబస్ట్ స్టైల్ సిమ్యులేటివ్గా మల్టిపుల్ బాడీ స్టైల్స్గా ఉంటుంది. ఇక కర్వ్ యొక్క ధర వచ్చేసి ఈ సెప్టెంబర్ 2 ప్రైజెస్ అనౌన్స్ చేయబోతున్నారు. 12 లక్షల నుంచి బేస్ మోడల్ స్టార్ట్ అయ్యి 20 లక్షలకు టాప్ ఎండ్ అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక వేరియంట్స్ చూసుకుంటే స్మార్ట్, ప్యూర్ ప్లస్ ఎస్, క్రియేటివ్ ఎస్, క్రియేటివ్ ప్లస్ ఎస్, అకంప్లిష్ ప్లస్ ఏ అండ్ ఎస్ ఆప్షన్స్తో పాటు అవైలబిలిటీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు చూసుకుంటే అయితేను 6 మోనోటోన్ కలర్స్గా 2 డ్యూయల్ టోన్ కలర్స్గా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇది మనకు రెడ్ విత్ డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ చూడొచ్చు. దీంట్లోనే వైట్ విత్ డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్తో పాటు ఆప్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరి చూస్తున్నాం కదా, తెలుగు ఆటోమొబైల్కి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ ఉన్నప్పుడు కూడాను ఫస్ట్ లుక్స్ కానివ్వండి, ఫస్ట్ వాక్ రన్స్, ఫస్ట్ టెస్ట్ డ్రైవ్స్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. సో మన ఛానల్ నుంచి మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ నుంచి లగ్జరీ సెగ్మెంట్ కార్స్ వరకు కూడా ప్రతి ఒక్క డీటెయిల్ రివ్యూస్ అనేవి ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. సో ఇలాంటి ఛానల్ని రిక్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరు కోరుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోమని, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని సపోర్ట్ చేయండి. దీనివల్ల ఆటోమొబైల్కి సంబంధించి ఏ ఒక్క అప్డేట్స్ ఉన్న తెలుగులో మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్గా మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వచ్చేస్తుంటాయి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కర్వ్ యొక్క కీస్ వచ్చేసి మీకు ఇలాగ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మీకు లాక్, అన్లాక్, ఎలక్ట్రిక్ పవర్ టైల్ గేట్ బూట్ ఓపెనింగ్ బటన్, ఫాలోవింగ్ హెడ్ ల్యాంప్స్ బటన్తో పాటు సిల్వర్ అండ్ హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ డ్యూయల్ టోన్గా బ్యాక్ సైడ్ టాటా లోగోతో పాటు టాటా లైనప్ కార్స్లోని ఫస్ట్ టైం కీస్ యొక్క డిజైన్ అనేది కర్వ్ నుంచి చేంజ్ అయింది. ఇక కర్వ్ యొక్క డిజైన్ స్టోరీలో స్పేషియస్, ఫంక్షనాలిటీ, సస్టైనబుల్, బ్యూటిఫుల్, ఆస్పిరేషన్, టైమ్లెస్గా ఉంటుంది. ఇక కర్వ్ యొక్క ఫ్రంట్ డిజైన్ అంతా కూడా మనకు నెక్సాన్ నుంచి ఇన్స్పైర్డ్గా అయితే తీసుకున్నారు. ఫస్ట్ ఫ్రంట్లో మీకు టాటా లోగో ఉంది ఫ్రంట్ గ్రిల్లో చూడొచ్చు. న్యూ అప్డేటెడ్ ఫ్రెష్ స్ప్లిట్ ఫ్రంట్ గ్రిల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు మనకు. అలాగే మనకు ఫ్రంట్ వ్యూ కెమెరా కూడా బిలో బంపర్స్లోనే ప్లేస్ చేస్తున్నారు. 360 కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్, ఎయిర్ డ్యామ్ ఇంటేక్స్ అని కాంబో రిమ్ ట్రీట్మెంట్స్, 2 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి ఫ్రంట్లో. అడాస్ ఒక రెడార్ కూడా ఇక్కడే ప్లేస్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఉంటుంది. ఈ కార్లో మనకు స్మార్ట్ డిజిటల్ లైట్స్ అనేవి వస్తాయి విత్ వెల్కమింగ్ అండ్ గుడ్ బై ఫంక్షన్తో పాటు స్మార్ట్ డిజిటల్ డిఆర్ఎల్ విత్ కనెక్టెడ్ లైట్ బార్తో పాటు చూడొచ్చు. అలాగే సీక్వెన్షనల్ ఇండికేటర్స్తో పాటు అలాగే సెంటర్ పొజిషనింగ్ ఫుల్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి మీకు విత్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్తో పాటు ఆఫర్ చేస్తున్నారు. బాడీ కలర్ డ్యూయల్ టోన్ హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ బంపర్స్, మడ్ ఫ్లిప్స్, బోనెట్ ఒక డిజైన్ కూడా మనకు నెక్సాన్ ఇన్స్పైర్డ్గా సేమ్ లుక్స్గా ఉంటాయి. ఫ్రంట్లో మీకు హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ డబుల్ బ్లేడ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. విండ్షీల్డ్ కెమెరాస్ చూడొచ్చు. ఈ కార్లో మీకు అడాస్ లెవెల్ 2తో పాటు వస్తుంది. అడాస్ ఫంక్షన్స్లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, కొల్యూషన్ వార్నింగ్, ఇన్కమింగ్ వెహికల్ అలర్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ స్టార్టింగ్ అసిస్ట్, లేన్ చేంజ్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ కొల్యూషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, అకార్డింగ్ టు స్టార్ట్ అండ్ గో, హై బీమ్ అసిస్ట్, రేర్ కాస్ట్ ట్రాఫిక్ అలర్ట్స్, ఇలాంటి 20 అడాస్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకా కర్వ్ యొక్క డైమెన్షన్స్లో 4.3 మీటర్ లెంత్ ఉంది, 1.8 మీటర్ బ్రెడ్త్, 1.63 మీటర్ హైట్, 2.56 మీటర్ వీల్ బేస్ వస్తుంది విత్ 190 గ్రౌండ్ క్లియరెన్స్ స్టాండర్డ్లీ. అలాగే మనకు 450 mm వాటర్ వైడింగ్ కెపాసిటీ, 60 mm లోవర్ సీజీతో పాటు ఉంటుంది. అలాగే మీకు హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఆఫ్ వీల్ ఆర్చెస్ స్క్వేరీస్ టైప్ చూడొచ్చు ఫస్ట్ ఇన్ ది సెగ్మెంట్. ఈ కార్లో మనకు 18 ఇంచెస్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి ఏరో ఇన్సైడ్ డిజైన్స్తో పాటు టాటా లోగో, డ్యూయల్ టోన్ మెషిన్ కట్ హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ అలాయ్స్, గుడియర్ ఎఫిషియన్సీ టైర్స్ తీసుకున్న 215/55 R18 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అనేవి ఉంటాయి మనకు. ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్ విత్ ఐవీ బ్యాక్ టెక్నాలజీతో పాటు వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మ్యాక్% స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్. సో నెక్సాన్ లాంటి సస్పెన్షన్ అయినప్పటికీ స్లైడ్లీ ట్యూనింగ్స్ అండ్ చేంజెస్ ఉంటాయి. సో తొందరలో టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కర్వ్ బ్యాచింగ్ ఆన్ ద బోల్ లెటరింగ్ ఆఫ్ ఫ్రంట్ డోర్ ప్యానెల్స్, హై గ్లాసీ సైడ్ స్లిక్ గార్నిష్. కర్వ్లో 190 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే కర్వ్ ఈవీలో 186 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. బ్లాక్అవుట్ ORVM కాంట్రాస్టింగ్ విత్ హై గ్లాసీ బ్లాక్ ఫినిష్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ పవర్ ఎల్ఈడి బ్లింకర్, 360 డిగ్రీ కెమెరాస్ కూడా ఉంటాయి మనకి చూడొచ్చు. సైడ్ ORVMs, టిల్టెడ్ యూవీ కట్ గ్లాసెస్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ బీ పిల్లర్, క్రోమ్ బెల్ట్ అండ్ ట్రీట్మెంట్, కూపే స్టైల్ ఆఫ్ సి పిల్లర్గా చూడొచ్చు మనకు, ఏరో కర్టన్స్ డిజైన్స్,
పవర్ ట్రైన్ అండర్ ట్రేతో పాటు ఫ్లెక్స్ డోర్ హ్యాండిల్స్ అనేవి వస్తే మీకు ఇల్యూమినేషన్ లైట్ ఫంక్షన్తో పాటు సేమ్ ఈవీలానే హై గ్లాసీ ఫినిష్ ఆఫ్ స్క్వేరిష్ వీల్ ఆర్చెస్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ 18 ఇంచెస్ కూడా రేర్ ఆల్వేస్ గుడ్ ఇయర్ ఎఫిషియన్సీ టైర్స్ తీసుకున్నారు మనకు ఎకో గ్రిప్గా ట్యూబ్లెస్ రేడియల్ ఆల్ ఫర్ డిస్క్ బ్రేక్స్ రేట్ సస్పెన్షన్ కపుల్డ్ టార్షన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ ఉంటుంది అండర్ బాడీ నుంచి మీరు చూడొచ్చు ఇలాగైతే కనిపిస్తుంటుంది తొందరలో టెస్ట్ డే కూడా వస్తుంది మన ఛానల్ నుంచి సో డీజిల్ ట్యాంక్ రియల్ ఎగ్జాస్ట్ రైట్ సైడ్లో చూడొచ్చు 44 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది ఈ కార్లో గెస్టర్ కంట్రోల్ ఆఫ్ బూట్ ఓపెనింగ్ కూడా ఉంటుంది హై గ్లాసీ ఫినిష్ ఆఫ్ సైడ్ ట్రిమ్ గార్నిష్ అనేది ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ కర్వ్లో తీసుకున్నారు ఆ కర్వ్ వచ్చేసి మెయిన్ యూఎస్పీ ఎస్యూవీ కూపే స్టైలింగ్గా ఉంటుంది టాటా వాళ్ళ ఫస్ట్ ఫార్ ఏ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లోనే కర్వ్ యొక్క ప్రైస్ లాంచ్ అనేది 15 to 20 lakhs మధ్యలో అయితే ఎక్స్షోరూమ్గా ఉండబోతుంది లాంచింగ్ అనేది సో 3 ఇంజిన్ ఆప్షన్స్లో లాంచ్ అవబోతుంది మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో 34 ట్రిమ్ వేరియంట్స్తో 6 కలర్ ఆప్షన్ ద్వారా కర్వ్ని ఆల్సో మనకు సిఎన్జీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ 2025 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు కర్వ్లోనే ఫస్ట్ టర్బో సిఎన్జీ కార్గా ఉండబోతుంది కర్వ్ యొక్క ప్లాట్ఫామ్ ఆల్సో క్లౌడ్ ప్లాట్ఫామ్ అని కూడా పిలుస్తాడు ఈవీలో సో ట్యాగ్ లైన్ వచ్చేసి మనకు షేప్ టు థ్రిల్ అలాగే కర్వ్ యొక్క మేడ్ అనేది అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం నెక్సాన్ ఆల్రెడీ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఉంది కాబట్టి డ్యూయల్ టోన్ రూఫ్ పానరామిక్ సన్ రూఫ్ హై గ్లాసీ రూఫ్ అండ్ టాప్ షార్క్ ఫిన్ యాంటీనాతో పాటు చూడొచ్చు సో కర్వ్ యొక్క క్రాఫ్టెడ్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కోసం డిజైన్ చేశారు రెస్పాన్సివ్ స్టీరింగ్ వీల్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రోగ్రెసివ్ బ్రేకింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ రండి కర్వ్ యొక్క రేర్ ప్రొఫైల్ని చూద్దాం టాటా లోగో అంత సెంటర్ ఆఫ్ టైల్ గేట్లో చూడొచ్చు విత్ రివర్స్ కెమెరా ఇంటిగ్రేటెడ్ చేశారు కిందనే దాంట్లో ప్లేస్మెంట్ అనేది ఈ డిజైన్ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ కార్లో మనకు సెంటర్ పొజిషనింగ్ టైల్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి విత్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ డిజైన్ సో ఎలక్ట్రిక్ స్మార్ట్ డిజిటల్ లైట్స్ అంటారు దీన్ని వెల్కమింగ్ అండ్ గుడ్ బై ఫంక్షన్తో పాటు స్మార్ట్ డిజిటల్ డిఆర్ఎల్ విత్ సీక్వెన్షనల్ ఇండికేటర్స్తో పాటు టాటా లోగో పైనే మనకు స్టాప్ ల్యాంప్ అనేది చూడొచ్చు లిప్ స్పాయిలర్ ట్రిమ్ ట్రీట్మెంట్ కూపే స్టైల్ ఆఫ్ సీ పిల్లర్ స్ప్లిట్ స్పోర్టీ స్పాయిలర్ ట్రిమ్ ట్రీట్మెంట్గా చూడొచ్చు మనకి ఏరో డిజైన్స్ డిఫాగర్ వచ్చేస్తుంది వైపర్ అవసరం లేదు ఈ కార్లో బాడీ కలర్ బంపర్ కార్నర్ అండ్ రిఫ్లెక్టర్స్ విత్ రివర్స్ లైట్తో పాటు చూడొచ్చు హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ బిలో బంపర్స్ నంబర్ ప్లేట్ పొజిషనింగ్ దగ్గర విత్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్తో పాటు ఉంటుంది రేర్ పార్కింగ్ సెన్సార్స్ కర్వ్ యొక్క బ్రాండింగ్ అనే సెంటర్ ఆఫ్ టైల్ గేట్ బోల్డెడ్ 3D క్రోమ్లో రాశారు ఇది ఓవరాల్గా రేర్ ప్రొఫైల్ రండి ఫ్రెండ్స్ ఒకసారి బూట్ స్పేస్ కార్లు సో ఈ కార్లో మనకి ఎలక్ట్రిక్ పవర్ టైల్ గేట్ అనేది వస్తుంది 3 వేగా ఓపెన్ చేసుకోవచ్చు మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా లోపల నుంచి అండ్ కీస్ ద్వారా ప్రస్తుతానికి ఈ కార్లో బ్యాటరీ డౌన్ ఉండడం వల్ల మీకు సేమ్ ఇదే బూట్ అనేది ఈవీలో చూపిస్తున్నాను సో ఎలక్ట్రిక్ పవర్ టైల్ గేట్ సింగిల్ బటన్ ప్రెస్ చేయగానే మనకు సీక్వెన్షనల్ ఇండికేటర్స్తో పాటు చూస్తుంది వార్నింగ్ అనేది కూపే స్టైల్గా మనకు బూట్ అనేది టైల్ గేట్ ఓపెన్ అవుతుంది అప్రైట్గా గ్లాస్తో పాటు చూడొచ్చు ఈ కార్లో మనకు 500 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది సెగ్మెంట్లోనే హైయెస్ట్ ఇప్పుడు మనకు ఉన్న సిచ్యువేషన్లో సో 60-40 స్ప్లిట్ సీట్స్ కూడా ఉంటాయి 40 ఫోల్డ్ చేసుకుంటే 689 లీటర్స్ అవుతుంది 60 ఫోల్డ్ చేసుకుంటే 784 లీటర్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు టోటల్ ఫోల్డ్ చేసుకుంటే 973 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అవుతుంది 3 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఈజీగా ఫిట్ అవుతాయి ఇప్పుడు కూడా బూట్లో బూట్ లోపల మనకు బటన్ అనేది చూడొచ్చు ఎమర్జెన్సీ ఛార్జింగ్ లీడ్ ఓపెన్ చేయడానికి 1 kg హూక్స్ ఎలోజిన్ బూట్ ల్యాంప్ JBL సబ్వూఫర్ ఫస్ట్ ఎయిడ్ కిట్ సేమ్ హుక్స్ ప్రొవైడ్ చేసిన టోటల్ 4 హుక్స్ పార్సల్ ట్రే ఫ్యూచర్ 60-40 స్ప్లిట్ సీట్స్ రండి ఫ్రెండ్స్ దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది ఉంటుంది స్పేర్ వీల్ వచ్చే స్టీల్ వీల్ 16 ఇంచెస్ కాస్ట్ కటింగ్ అనేది చేశారు టూల్ అండ్ జాక్ అంతా కూడా నీట్గా ప్లేస్ చేసిన మధ్యలోనే ఇదే సేమ్ బోట్ మనకు కర్వ్ పెట్రోల్ అండ్ డీజిల్లో కూడా సేమ్ ఉంటుంది పైన సైడ్ మనకు ప్లాస్టిక్స్ నీట్లీ ఇన్స్టలేషన్ చేశారు బెటర్ ఎన్విచ్ లెవెల్స్కి ఎలక్ట్రిక్ పవర్ టైల్ గేట్ సింగిల్ బటన్ క్లోజ్ చేసుకోవచ్చు మనకు గెస్టర్ కంట్రోల్ కూడా ఉంది మనకు ఇది కూడా ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఫ్యూచర్ తీసుకొచ్చారు కర్వ్లోనే నీట్లీ క్లోజ్ అయిపోతుంది అండ్ సీక్వెన్షనల్ ఇండికేటర్స్ వార్నింగ్స్తో పాటు చెప్తూ ఉంటుంది మనకు ఎక్స్టీరియర్ బాడీ కలర్ ఫ్రెష్ డోర్ హ్యాండిల్స్ విత్ ఇల్యూమినేషన్ లైట్ ఫంక్షన్తో పాటు ఉంటుంది కాకపోతే ఆటో ఫ్లిప్ ఓపెన్ అవుతే XUV700 అలా ఇంకా బాగుంటుండే ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మనకు ప్రీమియం అండ్ అలోరెన్స్ అంబియన్స్ అనేది చూడొచ్చు సో ఇది టాప్ మోడల్ కాబట్టి మెరూన్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఇందులో మనకు మిడ్ అండ్ బేస్ మోడల్స్ తీసుకున్నట్టయితే మనకు బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అపోలోస్టీ సీట్ ఆప్షన్ కూడా వస్తుంది వైడర్ డోర్స్ ఓపెనింగ్ డీసెంట్ గ్లాస్ ఏరియా సో మెరూన్ అండ్ బ్లాక్ లెదర్ ఫినిష్ ఆఫ్ డోర్ ప్యానల్స్ ఇంటీరియర్ ట్రిమ్ ప్రీమియం చూడొచ్చు సాఫ్ట్ టచ్ మెటీరియల్ క్రోమ్ డోర్ హ్యాండిల్ హై గ్లాసీ డోర్ హోల్డర్ హ్యాండిల్ పవర్ విండో పాకెట్ స్టోరేజ్ స్పేసెస్ ఈ కార్లో మనకు 9 హై క్వాలిటీ JBL ప్రొఫెషనల్ ఆడియో మోడ్స్ విత్ 320 వాట్స్ ఆఫ్ సౌండ్ సిస్టమ్తో పాటు వస్తుంది
60/40 స్ప్లిట్ సీట్స్, రేర్ సీట్స్ 2 స్టెప్ రిక్లైన్ యాంగిల్ మనం ఏదైతే వెన్యూలో చూసామో అలాగే ఉంటుంది. రండి కంఫర్ట్ చూద్దాం. అండర్ సపోర్ట్ బెస్ట్ ఇనఫ్ అనిపిస్తుంది నెక్సాన్ లానే. డీసెంట్ నీ రూమ్, స్కూప్ డౌట్ సీట్స్ ఉన్నాయి కానీ మ్యాగజైన్ హోల్డర్స్ మిస్ అయ్యాయి. మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్. హెడ్ రూమ్ వచ్చేసి 5.7 నా హైట్కి అడిక్వేట్గా ఇంత అయితే ఉంది. స్లోపింగ్ రూఫ్ ఉండడం వల్ల మేనేజ్ చేశారు హెడ్ రూమ్ని. ఫోల్డబుల్ హోల్డర్స్, హుక్స్ ప్రొవైడ్ చేసిన ఫిక్స్డ్, వైట్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, పానరామిక్ సన్ రూఫ్ అనేది వస్తుంది విత్ వాయిస్ అసిస్ట్ ఓపెనింగ్ ఆఫ్ పానరామిక్ సన్ రూఫ్, సీ పిల్లర్ ఎయిర్ బ్యాగ్స్, 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. సెంటర్ హెడ్ రెస్ట్ మిస్ అయింది కానీ సెంటర్ ఆర్మ్ రెస్ట్ వస్తుంది విత్ ట్విన్ కప్ హోల్డర్స్తో పాటు చూడొచ్చు. సో ప్రీమియం లెదరేట్ పర్ఫరేటెడ్ లెదర్ అపాలిస్టీ రేట్ సీట్ కవర్స్ వాడి చూడొచ్చు విత్ ఐసోఫిక్ చెల్సీ స్మాన్ బ్లాక్ సీట్ బెల్ట్ 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళొచ్చు. కంఫర్ట్ కీ ఫీచర్స్లో రేట్ డెడికేటెడ్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. యూఎస్బీ పోర్ట్, టైప్ సి పోర్ట్, ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి 2. హంప్ లైట్గా వచ్చింది. డాష్ వచ్చేసి కర్వ్ది ఇలా ఉంటుంది టాప్ మోడల్ది. బీ పిల్లర్ మౌంటెడ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్, సూట్ హుక్స్, కర్టన్ ఎయిర్ బ్యాగ్. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి రైట్ బేస్ మోడల్ నుంచి వస్తాయి. ఎయిర్ బ్యాగ్స్ కదా 3 DLR సీట్ బెల్ట్స్, ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్, ఐసోఫిక్ చెల్సీ స్మాన్, ఈఎస్పీ, అలాగే మనకు పార్కింగ్ సెన్సర్స్, రేర్ టైర్ పేజింగ్ మానిటర్ సిస్టమ్, ఏబిఎస్, సెంట్రల్ లాకింగ్, ఈబీడీ లాంటి స్టాండర్డ్ చేశారు. రండి ఫ్రెండ్స్ ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్స్ చూడగానే మనకు ప్రీమియంగా అనిపిస్తుంది. అలోరెన్స్ అంబియన్స్తో పాటు ఫ్రెష్ ల్యాష్ డిజైన్. ఫ్రంట్లో మనకు లెదరేట్ అపోలైస్ట్ విత్ వెంటిలేషన్ ఫంక్షన్తో పాటు ఉంటుంది. సేమ్ డోర్స్ డిజైన్, సేమ్ వైడర్ ఓపెనింగ్, డోర్ ఓపెనింగ్ రిఫ్లెక్టర్స్. ఫ్రంట్ డోర్ పాకెట్స్లో ఏంటంటే మనకు అంబ్రెల్లా హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రోల్స్ రాయ్స్ ఇన్స్పైర్ లాగా. ఫ్రంట్ సీట్స్లో మనకు వెంటిలేషన్ ఫంక్షన్తో పాటు ఉంటుంది. 3 లెవెల్ వెంటిలేషన్ ఫంక్షన్. డ్రైవర్ 665 ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్, ప్యాసింజర్ది మాన్యువల్గా అయితే ఉంటుంది. బకెట్ హగ్గీ సీట్స్గా ఉన్నాయి చూడొచ్చు. థీమ్ డాష్ లేఅవుట్ విత్ మూడ్ లైటింగ్తో పాటు వస్తుంది. సో ఏసీ వెన్స్, కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఆన్ ద డాష్, సిల్వర్ గార్నిష్ ట్రిమ్, మెరూన్ ఫినిష్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ విత్ మెరూన్ స్టిచింగ్స్తో పాటు. గ్లోవ్ బాక్స్ వచ్చే వరకు డీప్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి. కప్ హోల్డర్స్ ఉన్నాయి, పెన్ హోల్డర్, కార్డ్ హోల్డర్తో పాటు. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, ప్రాపర్ డెడికేటెడ్ మనకు హుక్స్ కూడా ప్రొవైడ్ చేసిన ప్యాసింజర్ సైడ్ వచ్చేసి కవర్స్ అండ్ హ్యాంగ్ చేసుకోవడానికి. సేఫ్టీ ఫీచర్స్లో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి బేస్ మోడల్ నుంచి ఉంటాయి. ఏబిఎస్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, ఈబీడీ, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, టైర్ పేజింగ్ మానిటర్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఇంజన్ ఇంబాయిజలైజర్, ఐసోఫిక్ చెల్సీ స్మాన్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హిల్ డీసెంట్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, 360 కెమెరాస్, బ్లైండ్ స్పాట్ కెమెరాస్, అకస్టిక్ వెహికల్ అలర్ట్. గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్, భారత్ ఎన్క్యాప్ నుంచి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఫ్రంట్ ఎండ్ పార్కింగ్ సెన్సర్స్. ఇవే కాకుండా మనకు డోర్ ఓపెనింగ్ అలర్ట్, డ్రైవర్ డోర్ అలర్ట్స్ ఉన్నాయి. ట్రాఫిక్ అండ్ రికగ్నిషన్, ఓవర్ స్పీడ్ అలర్ట్స్, రేర్ కొల్యూషన్ వార్నింగ్ లాంటివి కూడా ఉన్నాయి. అలాగే మనకు ఫాస్ట్ రోల్ యాక్సెస్ ఫర్ బెటర్ కంట్రోల్ కోసం తీసుకున్న టెక్నాలజీని. భారత్ ఎన్క్యాప్ 5 స్టార్ రేటింగ్ చెప్పాను. 13% అడ్వాన్స్ హై స్ట్రెంత్ స్టీల్తో పాటు 45% హై టార్చ్ స్టిఫరీ కోసం యూజ్ చేశారు. సౌండ్ అలర్ట్స్ ఇన్ 20 స్పీడ్లో కూడా చెప్తుంటుంది మనకు, ఎందుకంటే క్రౌడ్లో ఉన్నప్పుడు వెహికల్ అలర్ట్ సిస్టమ్గా వర్క్ అవుతుంది. అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ లెవెల్ 2లో మనకు 20+ అడ్వాన్స్ సేఫ్టీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆల్సో పెడిస్ట్రియన్ సేఫ్టీ అలారంతో పాటు వస్తుంది. కాఫ్ డ్రైవర్ సైడ్ నుంచి మనకు ఇలాగైతే ఉంటుంది. సేమ్ డిజైన్స్ ఆన్ ద డోర్స్, ఆల్ 4 పవర్ విండో కంట్రోల్ చూడొచ్చు, 1 టచ్ ఆటో అప్ అండ్ డౌన్, చైల్డ్ లాక్ సిస్టమ్, క్రోమ్ డోర్ హ్యాండిల్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్ ఆన్ ద ఏ పిల్లర్, సేమ్ డిజైన్ పాకెట్ స్టోరేజ్ స్పేసెస్. డ్రైవర్ సీట్ వచ్చేసి ఈ కార్లో 6-way ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్, హైట్, రిక్లైన్, స్లైడింగ్తో పాటు ఉంటుంది. 3 లెవెల్ వెంటిలేషన్ ఫంక్షన్ ఫ్రంట్ సీట్స్, 3 పెడల్స్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో మీకు డీసీటీ అండ్ డీసీ ఆప్షన్ కూడా ఉంది. ఇది డీజిల్ కార్. పెట్రోల్ ఆప్షన్ కూడా వస్తుంది మనకు. పెట్రోల్లో 2 ఇంజిన్ ఆప్షన్ నేను చెప్తాను అది కూడాను. సో రండి లోపల స్టెప్ ఇన్ అయిపోయి మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ ఇలా ఉంటుంది. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ హైడ్ అయింది, ఒకసారి ఆన్ చేద్దాం. ఫ్రెండ్స్ నేను సేమ్ థింగ్ నేను ఎలక్ట్రిక్ వెహికల్లో చూపిస్తున్నాను బ్యాటరీ డౌన్ ఇష్యూ ఉండడం వల్ల. సో ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ అండ్ టాటా లోగో ఇల్యుమినేషన్ స్టీరింగ్ వీల్. ఈ కార్లో మనకు 360 డిగ్రీ 3D సరౌండ్ వ్యూ కెమెరాస్తో పాటు వస్తాయి. రెజల్యూషన్ అండ్ గ్రాఫిక్స్ అనేవి టాప్ నాచ్గా ఉన్నాయి. అండ్ అప్డేటెడ్ సాఫ్ట్వేర్ వల్ల కూడా సాఫ్ట్ అయింది మనకు. మీరు చూడొచ్చు ఎనీ యాంగిల్ 3D అండ్ 2D. ఆల్సో మనకు కెమెరా సెట్టింగ్స్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ నుంచి అనేది చేసుకోవచ్చు. ఈ కార్లో మనకు 26 సెంటీమీటర్స్ అంటే 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ హార్మన్ వస్తుంది విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైఫై, ఐఆర్ యాప్ కనెక్టివిటీ, అలెక్సాతో పాటు ఉంటుంది. సో వాట్ 3 వర్డ్స్లో మనకు షేర్, నావిగేషన్, సేవ్ 3 కూడా ఉంటాయి. 200+ వాయిస్ కమాండ్, 6 లాంగ్వేజెస్ ఉన్నాయి మనకు వాయిస్ కమాండ్స్తో పాటు. 9 హై క్వాలిటీ JBL ప్రొఫెషనల్ ఆడియో మోడ్స్ విత్ 320 watts ఆఫ్ సౌండ్ సిస్టమ్. అలాగే మనకు సౌండ్ మోడ్స్లో క్లైమేట్, ఎలక్ట్రానిక్, బ్రాడ్కాస్ట్ అండ్ కిడ్ స్నాప్, బ్యాస్ లాంటివి కూడా ఉన్నాయి. 20+ యాప్స్ కూడా ఉంటాయి మనకు. ఓటీటీతో పాటు మ్యూజిక్, గేమింగ్, బ్రాడ్కాస్ట్ అండ్ యూటిలిటీ లాంటివి కూడా చూడవచ్చు.
న్యూ కనెక్టెడ్ కార్టెక్ ఐఆర్ఏ అప్డేటెడ్ మనకి ఇది. సో ఇంటర్ఫేస్ ఇదంతా నేను చాలాసార్లు చూపెట్టాను. సెట్టింగ్స్, సరౌండ్ వ్యూ కెమెరా, అసిస్టెన్స్, 3 words, ఏక్యూ ఇన్ఫర్మేషన్ అండ్ సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇందులోనే వస్తుంది. పైన మీకు షార్ట్ కట్ వేజెస్ అండ్ నోటిఫికేషన్, బ్రైట్నెస్ సెట్టింగ్స్, హాట్స్పాట్ ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. ఇదే కంటిన్యూలో చూస్తే మనకు 26 cm అంటే 10.25 inch ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ నావిగేషన్తో పాటు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ అండ్ రియల్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్లో చెప్తుంది. ఐసీలో అయితే మనకు రియల్ టైమ్ మైలేజ్ చెప్తుంది. మీడియా, రేడియో, నావిగేషన్, కంపాస్, నోటిఫికేషన్స్, ఎనర్జీ ఇన్ఫో, సెట్టింగ్స్లో మళ్ళీ డయల్ వ్యూ, ఫేవరెట్ మెన్యూస్, 2 డయల్ వ్యూస్ ఉన్నాయి. డిజిటల్ వ్యూ ఆప్షన్ కూడా వస్తుంది. బ్యాక్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, రేంజ్, అలాగే డ్రైవర్ అసిస్టెన్స్, అడాస్కి సంబంధించి కూడా మనకి ఇక్కడే నోటిఫికేషన్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ పాటు చూడొచ్చు. స్పీడ్ అండ్ టాకో మనకు ఐసీ వర్షన్లో మీకు డ్రైవ్ రివ్యూ చేసి చెప్తాను. ప్లెయిన్ డాష్ డిజైన్, హారిజాంటల్ ఏసీ పెన్, కార్బన్ ఫైబర్ టెక్స్చర్, బ్రౌన్ లెదరెట్ సాఫ్ట్ మెటీరియల్ డాష్లో. ఈ కార్లో మనకు టచ్ బేస్డ్ హెచ్ఏవిసి కంట్రోల్ అంటే క్లైమేట్ కంట్రోల్, హజర్ లైట్, బూట్ ఓపెనింగ్ బటన్ కూడా ఇక్కడ వస్తుంది. 12 volts పవర్ సాకెట్ కూడా వస్తుంది మనకి ఇక్కడ చూడొచ్చు. ఇది యూఎస్బీ అండ్ టైప్ సి పోర్ట్స్ కూడా మనకి అక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టైలిష్ అప్డేటెడ్ ఆఫ్ హ్యారియర్ అండ్ సఫారీ ఇన్స్పైర్డ్ గేర్ లివర్ మాన్యువల్. 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. సిటీ, ఎకో, స్పోర్ట్గా చూడొచ్చు. తొందరలో డ్రైవ్ రివ్యూ కూడా ఉంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్, వైర్లెస్ ఛార్జర్ కూడా వస్తుంది. ఆమ్రెస్ట్ స్టోరేజ్ స్పేస్ ఉంది. లెదర్ ఫినిష్ సెంటర్ ఆమ్రెస్ట్. ఇంకా స్టీరింగ్ వీల్ కూడా మనకు హ్యారియర్ అండ్ సఫారీ ఇన్స్పైర్డ్ లెదర్ నాబ్ స్టీరింగ్ వీల్ చూడొచ్చు లెదర్ స్టిచ్చింగ్స్తో పాటు. టాటా లోగో ఇల్యూమినేషన్ ఆన్ ది స్టీరింగ్, ఆడియో మీడియా కంట్రోల్ లెఫ్ట్ సైడ్, క్రూజ్ కంట్రోల్ రైట్ సైడ్లో, ఫ్లాట్ బాటమ్ సిల్వర్ గార్నిష్ ఫినిష్గా ఎయిర్ బ్యాగ్తో పాటు వస్తుంది. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది మనకు హైట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో టిల్టెడ్ మాత్రమే ఉంది, టెలిస్కోపిక్గా లేదు, కూపే స్టైల్ ఎస్యూవీగా. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఆటోమేటిక్లో వస్తాయి. ఆటో వైపర్స్ ఉన్నాయి, ఆటో హెడ్ ల్యాంప్స్ 2 ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ కార్లో మనకి హెడప్ డిస్ప్లే ఒకటి మిస్ అయింది ఈ ప్రైస్లో. అలాగే మనకి ఇందులో చూస్తే ఎలక్ట్రోక్రోమిక్ ఆటో డిమింగ్ ఐఆర్వీఎం, ఎల్ఈడి క్యాబిన్ లైట్స్, ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ కాల్ మీ, సన్ రూఫ్ కంట్రోల్స్, మున్ రూఫ్ కంట్రోల్, బ్లూటూత్ మైక్స్, వ్యానిటరీ మిర్రర్ సన్వైజర్లో ప్యాసింజర్ సైడ్, ఇక్కడ సైడ్ మనకు టికెట్ హోల్డర్ అయితే ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. ఏ పిల్లర్ మౌంటెడ్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఏ పిల్లర్ మౌంటెడ్ స్పీకర్స్ అండ్ ఫీచర్స్ టోటల్ 9 వస్తాయి. JBL టాప్ మోడల్లో, మిడ్ అండ్ బేస్ మోడల్స్లో మారుతాయి. సో సెగ్మెంట్లోనే మించిన ఫ్యూచర్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్లో వచ్చే కర్వ్లో అయితే చూస్తున్నాం మనము. సో ఇట్స్ ద రైట్ టైం టు పర్చేస్ అని చెప్పాలి. కూపే స్టైల్ ఎవరికైతే ఇష్టం ఉన్నవారైతే డెఫినెట్లీ ఒక రేర్ సీట్ హెడ్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకుంటే అయితే సరిపోతుంది. రండి ఫ్రెండ్స్, ఇంజన్స్ గురించి కూడా మాట్లాడేద్దాం. ఈ కార్లో మనకు టోటల్ 3 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో 2 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ అయితే, ఒకటి డీజిల్ ఇంజన్ ఆప్షన్. సో పెట్రోల్ గురించి మాట్లాడితే 1.2 liter హైపోట్రానిక్ గ్యాసోలైన్ టర్బో పెట్రోల్ ఇంజన్ వస్తుంది 1199 cc. ఇన్లైన్ 3 cylinders 12 valves ఉంటాయి. సో చాలా హెవీగా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పడం అవసరం లేదు. టర్బో చార్జర్ సేమ్ మనం ఆల్ట్రోస్ రేసర్లో చూసాం కదా, 123 bhp పవర్ అండ్ 225 Nm ఆఫ్ టార్క్ విత్ 7-speed DCA, ఫ్రంట్ వీల్ డ్రైవ్, BS6 phase 2, మైలేజ్ 20 వరకు ఇస్తుంది. ఇంకోటి ఒకవేళ మీకు బడ్జెట్లో కావాలనుకుంటే 1.2 liter రివోట్రాన్ 1199 cc, ఇన్లైన్ 3 cylinders 12 valves న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. 118 bhp పవర్, 170 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. అది కూడా విత్ 6-speed మాన్యువల్ వస్తుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్, BS6 phase 2 ఇంజన్, అది కూడా మైలేజ్ 20 ఇస్తుంది. ఇది వచ్చేసి డీజిల్ ఇంజన్ 1.5 liter క్రయోజెట్ డీజిల్ ఇంజన్ 1497 cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 4 cylinders 16 valves టర్బో చార్జర్. ఇది 116 bhp పవర్, 260 Nm ఆఫ్ టార్క్ విత్ 7-speed DCT ఆప్షన్ ఉంటుంది. 6-speed మాన్యువల్ కూడా. ఫ్రంట్ వీల్ డ్రైవ్తో BS6 phase 2 ఇంజన్స్. ఇన్సులేషన్ కూడా వేసారు బెటర్ ఎన్విచ్ లెవెల్స్కి. డీజిల్ మైలేజ్ 18 అంటారు. ఇందులో 3 డ్రైవ్ మోడ్స్, ఎక్కువ సిటీ స్పోర్ట్స్ ఉన్నాయి. టాటా వాళ్ళ ఎయిమ్ వచ్చేసి ట్రైయింగ్ చేస్తుంది. వాళ్ళు హోండా వాళ్ళని ఓవర్టేక్ చేయడానికి నెక్స్ట్ 2 yearsలో సెకండ్ పొజిషన్ ఉండడానికి ట్రై చేస్తున్నారు మన ఇండియాలో సేల్స్ విషయంలో. కర్వ్ని భారత్ ఎన్క్యాప్ నుంచి 5 star రేటింగ్ అనేది కూడా గెలిచేసుకుంది. టాప్ 3 టాటా కార్స్లో పంచ్ ఎప్పుడు కూడా ఉంటుంది 6 to 10 lakhs బడ్జెట్లో. సెకండ్ పొజిషన్గా నెక్సాన్ వస్తుంది 8 to 16 lakhs బడ్జెట్లో. ఇప్పుడు కర్వ్ అయితే రాబోతుంది 12 to 20 lakhs బడ్జెట్లో మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి. టియాగో అనేది చీపెస్ట్ కార్ టాటా లైనప్లోనే 6 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది. టాటా కర్వ్లో మనకు అడాస్ లెవెల్ 2తో వచ్చింది అండ్ కర్వ్లో ఎలక్ట్రిక్ వెహికల్ కూడా వచ్చింది. అందులో కూడా మళ్ళీ 2 బ్యాటరీ ఆప్షన్స్ లాంచ్ చేశారు. 45 kW అయితే 502 kilometers చెప్తున్నారు రేంజ్ అనేది. అది 55 kW అయితే 585 kilometers ఆఫీషియల్ ARY చెప్పిన రేంజ్ ఇది. సో 123 kW లిక్విడ్ కూల్ మోటార్తో 165 bhp పవర్, 250 Nm ఆఫ్ టార్క్ తీస్తుంది. డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి. టాప్ స్పీడ్ 160 వరకు వెళ్తుంది. అలాగే ఛార్జ్ టైం వచ్చేసి 15 minutesలోనే 150 kilometers వరకు రేంజ్ వెళ్ళేంత ఛార్జ్ చేయొచ్చు. V2L అండ్ V2V 2 ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 70 kW DC అయితే 40 minutesలో 10 to 80% అయిపోతుంది. ఇంట్లో ఛార్జ్ 7.2 kW అయితే మనకు 8 hours పడుతుంది 10 to 80% అయితేను. కర్వ్ ఈవీ అనేది ఇప్పుడు హైయెస్ట్ రేంజ్ ఉంది టాటా లైనప్లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్లోనే. మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్ వాకర్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, ఒకసారి వెళ్ళి చూసేయండి.
ఆల్సో హ్యారియర్ అనేది నంబర్ 1 సేఫెస్ట్ కార్ ఉంది మన ఇండియాలో ఇప్పుడు. అప్కమింగ్ టాటా కార్స్లో హ్యారియర్ ఈవీ ఉంది, సఫారీ ఈవీ, 2025 పంచ్, అవెన్యా కూడా లాంచ్ అవబోతుంది. టాటా పంచ్ అనేది మోస్ట్ లవ్డ్ అండ్ సోల్డ్ కార్ ఇది. ఇప్పటివరకు 3.2 lakhs యూనిట్స్ అనేవి సేల్ అయ్యాయి మన ఇండియాలో. ప్రవీణ్ స్నేహ అనేది CEO టాటా పవర్కి మన ఇండియాలో ఇప్పుడు. సో దట్స్ ఇట్ గైస్, 2024 టాటా కర్వ్ యొక్క డీటెయిల్ రివ్యూ. సో ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్, బుకింగ్, స్పెషల్ ఆఫర్స్ కోసం నేను డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. ఎనీ టైం మీరు కాల్ చేసి మన ఛానల్ పేరు చెప్పి కనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లల రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ కార్ రివ్యూ కావాలో డీటెయిల్ కామెంట్ చేయండి. ఏ బైక్ రివ్యూ కావాలో కామెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా తీసుకురావడానికి ట్రై చేస్తుంటాను.